హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దీంతో పాటుగా మనకి పీఈటీ పోస్టులకు సంబంధించి టెట్ సిలబస్ అనేది ఎందుకు విడుదల చేయలేదు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి, డ్రాయింగ్కి సంబంధించి, మిగిలిన పోస్టులకు సంబంధించి ఎందుకు టెట్ సిలబస్ అనేది విడుదల చేయలేదు, పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి పీఈటీ పోస్టుల భర్తీకి సంబంధించి, ఇక మనకి ఏవైతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్కి సంబంధించి పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించి నేరుగా డిఎస్సిని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని గురించి కూడా క్లియర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే మనం అంతకంటే ముందుగా ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్లను ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఎయిడెడ్ స్కూల్స్లో పోస్టుల భర్తీ ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూల్స్లో పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం సూచనలను అనుసరించి ఈ పోస్టుల భర్తీ జరగనుందంటూ కూడా మనకు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. న్యాయస్థానంలో వ్యాజ్యాలను దాఖలు చేసిన ఎయిడెడ్ స్కూల్స్లో మాత్రమే కోర్టు ఆదేశాల ప్రకారం పోస్టుల భర్తీ చర్యలు చేపట్టామన్నారు. ఎయిడెడ్ స్కూల్స్లో రేషనలైజేషన్ తదితర ప్రక్రియలను చేపడతారు. అనంతరం టీచర్ల విద్యార్థి నిష్పత్తి 1:40లో నిబంధనలను పాటిస్తూ, అంటే మనకి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడితో తప్పనిసరిగా ఉండాలి. ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని అయితే నియమించాలని ఇక్కడ ముందుగా ఈ కసరత్తు పూర్తి చేసి ఏ పాఠశాలలో ఎందరు ఉపాధ్యాయులు అవసరమవుతారో గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. అనంతరం ప్రభుత్వం అనుమతితో పోస్టుల భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారంటూ దీనికి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో మనకి పబ్లిష్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి గైడ్ లైన్స్ని విడుదల చేశారు. అనంతరం మనకి టెట్కి సంబంధించి సిలబస్ని 2 నెలల గ్యాప్లో విడుదల చేశారు. అనంతరం మనకి 2 నెలల గ్యాప్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఒకసారి పరిశీలన చేయండి. మనకి మే నెలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి గైడ్ లైన్స్ జియోని అయితే విడుదల చేశారు. మనకి 2 నెలల గ్యాప్ తీసుకుని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి సిలబస్ పీడిఎఫ్ని విడుదల చేశారు అఫీషియల్గా. మనకి 2 నెలల గ్యాప్ తీసుకుని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. మనకి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 45 రోజుల నుంచి 50 రోజులు మాత్రమే సమయం ఇస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి మీకు 90 రోజుల సమయం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకోండి. 1 to 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లు చదవాలి. 7th to 10th క్లాస్ ప్రజెంట్ ఉన్న ఓల్డ్ టెక్స్ట్ బుక్లు అనేవి చదివితే సరిపోతుంది. అయితే మనకి ఇక్కడ పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి కానివ్వండి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్కి సంబంధించి ఎక్కడ ఒక పాయింట్ కూడా మెన్షన్ చేయలేదు. సిలబస్కి సంబంధించి కానివ్వండి ఏ విషయంలోనూ. అయితే మనకి ఎవరైతే పీఈటీ పోస్టులకు పోటీ పడే వాళ్ళు ఉన్నారో, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులకు పోటీ పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు అనేవి రాయని అవసరం లేదు. మనకి 2018లో పీఈటీ వాళ్ళకి సంబంధించి టెట్ పరీక్షలు అయితే కండక్ట్ చేశారు. దీని కారణంగానే కోర్టులో కేసులు నమోదు కావడం, ఈ విధంగా రకరకాలుగా దారితీసిన నేపథ్యంలో పీఈటీ వాళ్ళకి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళకి, డ్రాయింగ్ వాళ్ళకి ఇకపై టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు అనేవి నిర్వహించకుండా నేరుగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు పోస్టులు భర్తీ చేస్తారు. మనకి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారో అప్పుడే మనకి అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి, డ్రాయింగ్కి సంబంధించి, ఇతర విభాగాలకు సంబంధించి ఖాళీలన్నీ కూడా ఖాళీలు నేరుగా డిఎస్సి నోటిఫికేషన్లో చూపించి నేరుగా డిఎస్సి పరీక్షను నిర్వహించి ఎవరైతే మంచి మెరిట్ స్కోర్ అనేది చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి జాబ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీకు 2018లో పీఈటీకి సంబంధించి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి ఎటువంటి సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ని ప్రామాణికంగా తీసుకుని దానికి అదనంగా ప్రస్తుతం ఉన్న సిలబస్ను కూడా జోడించుకుని మీరు మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకోండి. మీకు ఎటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు అనేవి ఉండవు. పీఈటీ వాళ్ళకి సంబంధించి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళకి సంబంధించి, ఇక ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఉన్నారో, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళకి సంబంధించి టెట్ పేపర్ 1A, టెట్ పేపర్ 1B కింద, టెట్ పేపర్ 2A, టెట్ పేపర్ 2B కింద మొత్తం 4 రకాలుగా టెట్ పరీక్షలను అయితే డివైడ్ చేసి కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి 150 మార్కులకి జరిగే టెట్ పరీక్షల్లో ఎటువంటి నెగిటివ్ మార్కులు అనేవి ఉండవు. ఓసీ వాళ్ళకి సంబంధించి 90 మార్కులు క్వాలిఫై మార్క్స్, బీసీ వాళ్ళకి సంబంధించి 75 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్, ఎస్సీ/ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి 60 మార్కులు కనీస క్వాలిఫైయింగ్ మార్క్స్.
ఫ్రెండ్స్, టెట్ పేపర్ 1A 1B ఎస్జిటి వాళ్ళకి సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఎస్జిటికి సంబంధించి మనకి ఏదైతే సిలబస్ విడుదల చేసిందో ప్రభుత్వం, దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి తెలుగులోకి అనువాదించి ఆ సిలబస్ పీడిఎఫ్ అనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు పేపర్ 1A 1Bకి సంబంధించి సిలబస్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ టెట్ పేపర్ 2A పేపర్ 2B స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే 6వ తరగతి నుంచి 8వ తరగతి ఆ పైన విద్యా బోధన చేసేందుకు టెట్ పేపర్ 2A టెట్ పేపర్ 2B కింద 2 పేపర్ల కింద డివైడ్ చేశారు కదా. వీటికి సంబంధించి సిలబస్ పీడిఎఫ్ లింకులు అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు తెలుగులో మీకు కావాల్సిన కోర్స్ సబ్జెక్ట్ సిలబస్తో సహా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తెలుగులోకి అనువాదించిన పీడిఎఫ్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్లు మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఆ లింక్స్ ద్వారా మన వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్ పీడిఎఫ్లు అయితే డౌన్లోడ్ చేసుకోండి. 1 to 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లు పీడిఎఫ్లతో పాటు 7th to 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లు పీడిఎఫ్లు, డిఎడ్ బిఎడ్ న్యూ టెక్స్ట్ బుక్లు పీడిఎఫ్లు, ఓల్డ్ టెక్స్ట్ బుక్లు పీడిఎఫ్ లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. 2019-2021 బ్యాచ్కి సంబంధించి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి సెమిస్టర్ పరీక్షలు అయితే వాయిదా పడినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగవలసిన పరీక్షలు అనేవి ఈ నెల 20వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగించిన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వివరించారు. తదుపరి పరీక్షల షెడ్యూల్ను వచ్చేసరికి జూలై 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. జూలై 5 నుంచి 8వ తేదీ అని చెప్పేసి ఇచ్చారు. అయితే మీరు మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకునేందుకు గూగుల్లోకి వెళ్ళి BSEAP.org ఈ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్, దానిలో మీకు మార్చిన కొత్త టైం టేబుల్ అయితే విడుదల చేస్తారు. అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏపీ టెట్కి సంబంధించి ఏపీ డిఎస్సి 2021కి సంబంధించి ఏ బుక్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా మీరు డైరెక్ట్గా మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేసుకోండి. మీ మొబైల్లో గూగుల్ ఉంటుంది కదా, గూగుల్ ఆన్ చేసుకున్న తర్వాత RAMESH.in సింపుల్గా ramramesh.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. మన వెబ్సైట్ అనేది ఈ విధంగా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అన్నీ కూడా ఇక్కడే పీడిఎఫ్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. గూగుల్ డ్రైవ్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ది వచ్చేసరికి టెక్స్ట్ బుక్లు ఫ్రీ బుక్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకునే ఆర్టికల్. సెకండ్ది వచ్చేసరికి పేపర్ 1 సిలబస్. థర్డ్ది వచ్చేసరికి పేపర్ 2 సిలబస్, తెలుగు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఓకే, నేను ఫస్ట్ ఆర్టికల్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ బుక్ కావాలనుకుంటే ఆ బుక్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైతే ఐసీటీ కొత్త పుస్తకం కూడా అంత సిలబస్ కవర్ చేసిన పీడిఎఫ్ కూడా ఇక్కడైతే అప్డేట్ చేశాను. ఇక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఐసీటీ బుక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఐసీటీ బుక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు కొత్త పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఐసీటీ బుక్ కావాలంటే ఐసీటీ లేదా డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉన్న అన్ని మెటీరియల్స్ ఉంటాయి. మీకు ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసి రైట్ సైడ్ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ ఇదే తరహాలో 1 to 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లు, 7th to 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లు, డిఎడ్ బుక్స్ బిఎడ్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మన వెబ్సైట్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ పీడిఎఫ్లు కూడా ఉన్నాయి, అవి కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఇవాళ వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.